అయితే ఆయన అన్నది ఏమిటి అని అంటే అందరికీ అందుబాటులో ఉండేదే ఆధ్యాత్మికత అని చెప్పి ఆ విధంగా స్త్రీలకు కూడా పురుషులకు కూడా అందరికీ చెప్తూ వచ్చారు. అదే మార్గంలో ఆయన ప్రారంభించినటువంటి ఆ ఉత్సాహయుక్తమైనటువంటి కార్యక్రమం ఈనాడు అనేక ఆధ్యాత్మిక సంస్థలు ఎంతో బాగా విశేషంగా చేస్తూ ఉన్నాయి. చిన్మయ మిషన్లో ఉచితంగా ఉత్తీర్ణులైనటువంటి బ్రహ్మచారులు స్వాములు ఎందరో తమ తమ స్వంత ఆధ్యాత్మిక సంస్థలను పెట్టి వారి శిష్యుల్ని వారు శిక్షణనిచ్చి అనేక పేర్లతో ఆధ్యాత్మిక సంస్థలు ఈనాడు ఎంతో దివ్యమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ప్రపంచ చిన్మయ మిషన్ శాఖల అధినేత అయినటువంటి స్వామి తేజమానందుల వారు ఎల్లుండి నుంచి ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు సాయంత్రం పూట సత్యసాయి నిగమాగమంలో శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి సత్యసాయి నిగమాగమంలో 6:30 గంటల నుంచి 8 గంటల వరకు కూడా వారం రోజుల పాటు రామాయణంలో అనేక రామాయణాలు ఉన్నాయి. మనందరం ఎంతగా ఆసక్తితోనో వింటూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. ముఖ్యంగా తులసి రామాయణం ఉత్తర భారతంలో చాలా ప్రఖ్యాతిని పొందినటువంటిది. ఆ తులసి రామాయణంలో ఉండేటటువంటి అన్ని అంశాలు కూడా 7 రోజుల్లో సప్తాహంలాగా ప్రతి ఒక్క రోజు ఒక కాండంలో నుంచి ముఖ్యమైనటువంటి విషయాలను అలాగా అన్ని విషయాలను కూడా 7 రోజుల్లో ఆయన కవర్ చేస్తారు, ఆయన తెలియజేస్తారు సత్సంగాల ద్వారా. దానికి అందరూ కూడా ఆహ్వానితులే, ఉచితంగా సత్సంగాలన్నీ ఉంటాయి. దాంట్లో వారితో సంప్రదించినప్పుడు ముఖ్యంగా పత్రికా విలేకరులకు మీడియా ప్రతినిధులకు చెప్పాలంటే మరి ఏ విషయం చెప్పాలి అని అంటే వారి మాట చెప్పారు. ఏమిటి అని అంటే విలువలు మన దగ్గర ఉన్నాయనుకోండి, ఆ విలువల వలన మనం సుఖించగలుగుతాం. ఆధ్యాత్మిక విలువలు రామాయణంలో ఆ విలువలే ఉంటాయి, మనం తెలుసుకోవాల్సిన విలువలు. ఆ విలువలు మన దగ్గర లేకపోతే దుఃఖాన్ని పొందుతాం, బాధని పొందుతాం. ఉదాహరణ ఒకటి ఇచ్చారు ఆయన. ఏమిటంటారంటే ఎవరైనా వివాహం చేసుకుంటున్నారు, వివాహ కార్యక్రమం జయప్రదంగా చేసుకుంటున్నారు, పార్టీలు ఉంటాయి, డిన్నర్లు ఉంటాయి. వాటికి ఒక వ్యక్తిని పిలవలేదనుకోండి, పిలవకపోతే ఆ వ్యక్తి తెలిసి పిలవలేదని బాధపడిపోతాడు. నన్నెందుకు పిలవలేదు, నాకు ఆహ్వానం రాలేదు, పత్రిక ఇవ్వలేదు అని చెప్పి బాధపడిపోతాడు. అదే ఆధ్యాత్మిక విలువ ఉన్న వ్యక్తి అయితే పిలవకపోతే నాకేమైంది అని తన శాంతాన్ని పోగొట్టుకోకుండా సుఖంగానే ఉంటాడు, చేయాల్సిన పని చేసుకుంటూ ఉంటాడు. ఆ విలువ ఉందంటే దుఃఖపడడు, పరిస్థితుల వల్ల దుఃఖపడడు. వీళ్ళు నన్ను చూసి నవ్వలేదు, వాళ్ళు నన్ను చూసి నమస్కారం పెట్టలేదు, వాళ్ళు నన్ను గుర్తించలేదు, వీళ్ళ దగ్గర నాకు గౌరవం దొరకలేదు అని బాధపడడు. ఆధ్యాత్మిక విలువ ఉంటే ప్రేమిస్తూనే ఉంటాడు అందరినీ కూడా. వాళ్ళు ఎలా ప్రవర్తించినా ప్రేమ ద్వారానే ఉంటారు. రామాయణంలో ముఖ్యంగా ఈ విలువల గురించే చెప్పబడి ఉంది. ఎటువంటి కష్టమైన పరిస్థితులు వచ్చినా, ఎటువంటి బహు కష్టతరమైనటువంటి పరిస్థితులు వచ్చినా వాటిని ఎలా అధిగమించాలి, ఎలా ఎదుర్కొని దాటివేయాలి. ఎందుకంటే మన జీవితం ఎప్పుడూ సుఖంగానే ఉండదు. సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది, పగలు ఉంటుంది, రేయి ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఎలా వాటిని అన్నిటిని కూడా ఎదుర్కొంటూ విజయపథంలో ముందుకు వెళ్ళి అనుకున్న లక్ష్యాన్ని సాధించి సంతృప్తిని ఎట్లా పొందాలి, పూర్ణ తృప్తిని ఎట్లా పొందాలి, పరిపూర్ణమైనటువంటి ఆనందమయమైనటువంటి జీవితాన్ని ఎలాగ సాధించాలి, వ్యక్తిత్వాన్ని మన పర్సనాలిటీని పూర్తిగా ఎట్లా వికసింపజేయాలి, కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలాగా, సెల్ఫ్ అన్ఫోల్డ్మెంట్ ఎలాగా, ఆత్మ వికాసం ఎలాగా, ఇవన్నీ కూడా రామాయణంలో ఉన్నాయి. అంతేకాకుండా అందరినీ ప్రేమించేటటువంటి మనస్తత్వం శ్రీరామచంద్రుల వారిది. ఒకసారి ఉదాహరణకి తెలియజేసే విషయం ఏంటంటే అంగదుల వారిని రాయబారిగా పంపిస్తారు. పంపించేటప్పుడు అంగదుడు అడుగుతాడు రామచంద్రుల వారిని, ఎలా నేను ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి అని. రావణాసుడి దగ్గరికి వెళ్తున్నాను కదా, ఎలా నడుచుకోవాలి అంటే రామచంద్రులు అంటారు, రావణాసుడి యొక్క క్షేమాన్ని, యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించు అంటారు. అంటే మామూలుగా తండ్రి అనేటటువంటి వాడు ఉంటే పిల్లల యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకుంటాడు, మిత్రుడు ఉంటే మిత్రుల యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకుంటారు. కానీ రామచంద్రుడు ఎలాంటి వాడయ్యా అంటే శత్రువు యొక్క యోగక్షేమాలను కూడా దృష్టిలో పెట్టుకుంటాడు. ఆయన యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించు అంటాడు. అంటే శత్రువుని సైతం ప్రేమించగలిగేటటువంటి, శత్రువు పైన కూడా ద్వేషం ఉండదు. ధార్మికంగా యుద్ధం చేస్తాడు కానీ ద్వేషంతో చేయడు, ప్రేమతోనే ఉంటుంది. అది అందరినీ ప్రేమించగలిగేటటువంటి మనస్తత్వం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే అందరిలో తనని చూసినప్పుడు. అంటే మనకి రామాయణాన్ని చూస్తే అందరిలో ఉన్నటువంటిది
రామతత్వమే అని, ఆత్మతత్వమే అని ఎలాగైతే తెలియపరుస్తూ ఉంటుందో రామాయణం, అందరిలో ఉన్నది ఆత్మే. ఒకే ఆత్మ అందరిలో ఉన్నప్పుడు అందరినీ ప్రేమించడం సాధ్యమవుతుంది. ఇప్పుడు మన భారతదేశ పౌరులు, మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మనవారు కనుక భారతదేశంలో ఉండే వాళ్ళని ప్రేమిస్తాం. సరే, మన రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి రాష్ట్రంలో ఉండే వాళ్ళని ప్రేమిస్తాం, భాషాపరంగా ప్రేమిస్తాం, ప్రాంతీయత పరంగా ప్రేమిస్తాం. కానీ ఇక్కడ రాముడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆత్మపరంగా ప్రేమిస్తారు. అంటే అందరినీ ఒకే విధంగా చూస్తారు. అలాంటి విజన్ గనక, అలాంటి దృక్పథం గనక మనకు ఉండేటట్లయితే, ఆత్మనే అందరిలో దర్శిస్తూ, ఆత్మనే అందరిలో చూస్తూ ఉండేటట్లయితే అందరినీ గౌరవిస్తాం, అందరినీ ప్రేమిస్తాం, అందరినీ ఆదరిస్తాం. ఎవరిని ఏ విధంగా చూడాలో అలా చూస్తాం. వారు ఒకవేళ తప్పు చేస్తే ధార్మికంగానే సవరిస్తాం, సర్ది చెప్తాం, వారికి తెలియచెప్తాం. ఆ విధమైనటువంటి చక్కని విలువని రామాయణం తెలియపరుస్తుంది. అందరినీ ప్రేమించగలిగేటటువంటి యోగ్యత, అందరినీ ఎప్పుడైతే ఏ నిబంధన లేకుండా, నియమం లేకుండా ప్రేమించగలుగుతామో మనకు కూడా ఎంతో ఆనందం ఉంటుంది.